మరోసారి మనకి లాక్‌డౌన్ పడబోతుందా? 2019 సిట్యుయేషన్ మళ్ళీ 2025లో వచ్చే అవకాశం అయితే ఉందా? आज रात 12 बजे से संपूर्ण लॉकडाउन होने जा रहा है। ఎందుకంటే చైనాలో వచ్చేసి మరోసారి ఇంకో వైరస్ అయితే అక్కడైతే వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకి జనాభా సంఖ్య అనేది ఆ వైరస్‌తో చాలా వరకైతే బాధపడుతున్నారు. ఆ వైరస్ ఏంది? అసలు ఆ వైరస్ ఎక్కడ పుట్టింది? అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. అసలు మనకి డబ్ల్యూహెచ్ఓ ఏం చేస్తుంది? ఈ వైరస్ రాకుండా ఏం ఆపుతుంది? లేదా? అనేది మనమైతే పూర్తి డీటెయిల్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మనమైతే చైనాలో వచ్చేసి సరికొత్త రకమైన ఒక వైరస్ అయితే అక్కడైతే పుట్టుకొచ్చింది. ఈ వైరస్ వల్ల వచ్చేసి అక్కడున్న ప్రజలు ఇప్పటికే చాలా అయితే బాధపడుతున్నారు. ఈ వైరస్ ఏంది, అలాగే ఈ వైరస్ వల్ల వచ్చేసి ఎవరికైతే నష్టం ఉంది, ఈ వైరస్ వచ్చేసి ఎవరికి ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనే విషయాలు అయితే ఒక్కొక్కటి మనమైతే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ వచ్చేసి పుట్టుకొచ్చింది చైనాలో. గతంలో కూడా చూసుకుంటే కరోనా కూడా మనకి చైనా నుంచి పుట్టింది కదా. సో దానివల్ల వచ్చేసి మన దేశంలో ఎంతమంది ఫ్యామిలీని కోల్పోయాము, అలాగే ఎంత ప్రాణ నష్టం జరిగిందో మన అందరికీ తెలుసు కదా. అలాంటి వైరసే మళ్ళీ ఇంకోటి పుట్టుకొచ్చిందండి. ఆ వైరస్ ఏంటంటే హెచ్ఎంపివి వైరస్. ఈ వైరస్ వల్ల వచ్చేసి ముందుగా చూసుకుంటే అటాక్ అయ్యేది చిన్న పిల్లలకి, అలాగే వృద్ధులకి. సో దీనికన్నా లక్షణాలు ఏంటంటే ఎవరికైతే జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం వస్తుందో, ఈ సీజన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి చలికాలం ఏదైతే ఉందో, ఈ చలికాలం వల్ల వచ్చేసి ఈ వైరస్ అనేది చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. అసలు ఈ వైరస్ వచ్చేసి చైనాలో వచ్చేసి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే రోజు రోజుకి వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతుంది. ఇప్పటికే చాలా హాస్పిటల్స్ అనేది ఫుల్ అయిపోయి ఉంది అక్కడ. సో మరోసారి వచ్చేసి కరోనా లాంటి వైరస్ మళ్ళీ పుట్టుకొచ్చిందని డబ్ల్యూహెచ్ఓ వచ్చేసి అక్కడైతే హెచ్చరిక జారీ చేసినా సరే, చైనా ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ ఏమంటున్నారంటే చైనాలో వచ్చేసి ఎలాంటి వైరస్ అయితే ప్రెజెంట్ అయితే లేదు, అది ఒక నార్మల్ వైరస్ లాంటిది అనేది వాళ్ళైతే క్లియర్గా చెప్పారు. అదే విధంగా గతంలో కూడా మనకైతే కరోనా వచ్చినప్పుడు కూడా అలాంటి ఏం లేదు, నార్మల్ అనేది చెప్పి నక్కలాగా మనకైతే ఆ వైరస్ అనేది మన దేశం మొత్తంగా వ్యాప్తి చెందిన విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా. సో మరోసారి ఇలాంటి వైరస్ మళ్ళీ వస్తుందా లేదా అని మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరైతే దీని గురించి అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. గత 2 రోజుల నుంచి ఈ వీడియో అంటే చేయాలనుకుంటున్నా కానీ, మళ్ళీ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్ అయితది అనుకున్నా కానీ, ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మీకైతే పూర్తి డీటెయిల్స్ చెప్పాలని నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ వైరస్ వచ్చేసి మనకి చైనాలో పుట్టిన తర్వాత వివిధ దేశాలకైతే వ్యాప్తి చెందే అవకాశం అయితే చాలా అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే బయట ఉన్న వాతావరణం ఏదైతే ఉందో మనకి, ఈ వాతావరణానికి వచ్చేసి ఏందంటే చలిగా ఉన్నప్పుడు ఈ వైరస్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుందట. ముందుగా వచ్చేసి ఎవరైతే చిన్నపిల్లలు మనకి 14-17 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, అలా వృద్ధులు ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో వాళ్ళకొచ్చేసి చాలా తొందరగా వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే డబ్ల్యూహెచ్ఓ అలాగే అక్కడ ఉన్న కొన్ని హెల్త్ శాఖలైతే మనకైతే కొన్ని వివిధ ఆర్టికల్ అయితే చెప్పడం అయితే జరిగింది. మనకైతే అక్కడి నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఎందుకంటే చైనాలో ఏం జరిగినా సరే అంత తొందరగా అయితే బయట న్యూస్‌కైతే స్ప్రెడ్ అయితే అవ్వదు. ఎందుకంటే మనకి అక్కడ ఉన్న కింగ్ మామ మనకందరికీ తెలిసే కదా. ఆయన వచ్చేసి ఆ న్యూస్‌ని అక్కడి వరకైతే పరిమితం అయితే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. సో ఈ వైరస్ వల్ల మన దేశంలో రావడానికి చాలా అవకాశం అయితే ఉందని ఇప్పటికి వచ్చేసి ఇంటర్నేషనల్ ఏదైతే ఫ్లైట్స్ ఉన్నాయో, ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేది మన దేశం నుంచి చైనాకి వెళ్ళే అవన్నీ అయితే ప్రెజెంట్‌గా తాత్కాలికంగా క్యాన్సిల్ చేస్తూ మనకైతే నోటీస్ కూడా రిలీజ్ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. మొత్తానికొచ్చేసి ఈ డబ్ల్యూహెచ్ఓ ఉందో మనకి మన దేశంలో వచ్చేసి ఏదైనా వైరస్ వస్తుందేమో అని దాని ముందు నుంచే మనకైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసుకోవాలని మనకైతే మన ప్రభుత్వానికైతే చెప్పడం అయితే జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి. సో ఈ వైరస్ అనేది మన సైడ్ రాకుండా ఉండాలనుకుంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే చైనా వెళ్తున్నారో ఇప్పుడైతే మీరైతే వెళ్ళకండి భయ్యా. ఎందుకంటే ఈ వైరస్ వచ్చేసి అక్కడి నుంచి మీరు వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వస్తే ఆ వైరస్ అనేది వెంటనే మీరు తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న మన తెలుగు ప్రజలకైతే ఇబ్బంది అయితే అవుతుంది. సో మీరు ఎవరైతే స్టడీకి గాని దేనికైనా చైనా వెళ్ళే వాళ్ళైతే కొంచెం మీరైతే ఆపండి ప్రయాణాన్ని. అలాగే ఈ వైరస్ గురించి మనమైతే ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఎలాంటి అంటే ముందుగా వృద్ధులకి గాని, చిన్న పిల్లలకి గాని ఏదైనా జ్వరం గాని, జలుబు గాని ఏదైనా సరే చిన్న చిన్న ఏదైనా వస్తే మాత్రం మీరు వెంటనే హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్‌మెంట్ అయితే దీనికి తగ్గట్టు మీరైతే చేపించుకోండి. ఎందుకంటే ఈ మహమ్మారి వైరస్ ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి వచ్చేసి వాతావరణంలో గూడా మనకి కలిసి
అంటే మనకి బాడీలో వచ్చేసి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో, మీరైతే తప్పనిసరిగా బయటికెళ్తున్నప్పుడు మొఖం పైన మనకు కోవిడ్-19 అప్పుడు ఎలాంటి మాస్క్ ఏసుకున్నామో, అలాంటి మాస్క్ అయితే తప్పనిసరిగా మీరైతే వేసుకొని బయటికైతే వెళ్ళండి. అలాగే ఈ అప్డేట్ ఏదైనా వస్తే ఈ వైరస్ సంబంధించిన అప్డేట్ మన ఛానెల్‌లో నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను కాబట్టి, మీరైతే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీరైతే తెలుసుకోవచ్చు. ఇదే కాదు మనకి డిఫరెంట్ టాపిక్స్ పైన ఏదైనా ట్రెండింగ్ వస్తే అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానెల్‌లో నేనైతే పెడతాను కాబట్టి మీరు మన ఛానెల్‌కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి.